తదాస్తు దేవతలు తిరిగే ఈ సమయంలో ఏది కోరుకున్నా నెరవేరుతుంది. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మనం ఏవైనా మన గురించి మనం చెడుగా అనుకుంటే అలా అనొద్దని, పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని, వారు తదాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని, కనుక వారు తిరిగే సమయంలో మనం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు? వారు ఏ సమయంలో తిరుగుతారు అన్న వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన గృహంలోనే తదాస్తు దేవతలు ఉంటారట. కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ ఇంటి లోపలే తదాస్తు దేవతలు ఉంటారని పండితులు చెబుతుంటారు. మనం మంచి చెడు పలికే సమయాల్లో ఆ దేవత తదాస్తు అని పలుకుతుందట. పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు బంగారు రథంపై వాయు వేగంతో ప్రయాణిస్తారు. వాళ్ళు ప్రయాణిస్తూ తదాస్తు అని పలుకుతారు. తదాస్తు దేవతలు సాయంత్రం సంచరిస్తుంటారని మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. అంతేకాదు, మన దగ్గర ధనం డబ్బు ఉండి కూడా లేవు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే డబ్బు ధనం అస్సలు ఉండవట. అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రం అస్సలు అనకూడదని పెద్దలు చెబుతున్న మాట. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర ధనం డబ్బు లేకుండా పోతాయి. అందుకే తదాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్ర సంధ్యా సమయాన ఎప్పుడూ అస్సలు చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడాలి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. అయితే మంచైనా చెడైనా ఈ దేవత తథాస్తు అని టక్కున చెప్పేస్తుందట. అందుకే మనం ఎప్పుడూ మంగళదాయకంగా మాట్లాడాలని పండితులు సూచిస్తున్నారు. మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకు, పక్కింటివారు మన వద్దకు వచ్చి ఏదైనా వస్తువు కావాలని అడిగినప్పుడు మన దగ్గర ఉండి కూడా లేదని చెప్పకూడదు. లేదు అనే మాట మీ నోట వస్తే చాలు తథాస్తు దేవత అలాగే కాని అంటూ ఆమోద ముద్ర వేస్తుందట. మీ ఇంట్లో లేని వస్తువునైనా ఉన్నట్లు చెప్పాలి. ఎలాగంటే, మా ఇంట్లో మీరు అడిగిన వస్తువు ఇన్నాళ్ళు ఉన్నది, కానీ ఆ వస్తువును షాపు నుంచి ఇప్పుడు కొనుక్కురావాలని చెప్పాలి. అలాగే అప్పు కోసం వస్తే లేదు అనే మాట చెప్పకుండా మీకు ఇచ్చే స్థాయికి నేను ఎదగాలని చెప్పండి. అప్పుడు తథాస్తు దేవత తథాస్తు అంటుంది. అలా కాకుండా లేదు అనే పదాన్ని పదే పదే వాడితే మీకు ఏమి లేకుండానే పోతాయని పండితులు చెప్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు ఏదైనా జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి మంచిని కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి. మంగళపూర్వకమైన మాటలతోనే మంచి జరుగుతుందని, చెడు మాటలు, అశుభవార్తలను
మనం ఎక్కడా ఉపయోగించకూడదని మన పెద్దలు హెచ్చరిస్తున్నారు. మనం మాట్లాడే మాటలు మనకు సంబంధించినవి కాని, ఎదుటివారికి సంబంధించినవి కాని, ప్రియకరంగా, శుభకరమైన మాటలే మాట్లాడాలి. తద అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు అని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏ రోజు తలస్నానం చేస్తే సౌభాగ్యం, సంపద పెరుగుతుందో చూద్దాం. పూజలు, పండుగలు ఇలా ఏడాదంతా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తుంటాం. అయితే వారానికోసారి చేసే తలస్నానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణంగా శుక్రవారం తలస్నానం చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆడపిల్లని మహాలక్ష్మి స్వరూపంగా భావించి శుక్రవారం మంచిదంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం అస్సలు తలంటూ పోసుకోరాదు. స్త్రీలు మరియు పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం. సోమవారం స్త్రీలు తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. పురుషులు సోమవారం తలంటు పోసుకుంటే అందం పెరుగుతుందట. మంగళవారం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అని పండితులు చెబుతున్నారు. మంగళవారం స్త్రీలు తలస్నానం చేస్తే అపాయాలు పెరుగుతాయి. మంగళవారం పురుషులు తలస్నానం చేస్తే విపరీత దుఃఖానికి కారణమవుతుంది. స్త్రీలు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. అలాగే కీర్తి, సంపద పెరుగుతాయి. పురుషులు బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవి దీవెనలు ఉంటాయని పండితులు అంటున్నారు. స్త్రీలు గురువారం, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదట. గురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతి కలుగుతుంది. పురుషులు గురువారం తలంటు పోసుకుంటే ఆర్థిక నష్టాలు అధికమవుతాయి అని పండితులు చెబుతున్నారు. అదే శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. శనివారం తలస్నానం చేస్తే పురుషులకు మహాభోగం కలుగుతుంది. ఆదివారం నాడు తలస్నానం అనుకూలం కాదు. ఫలితంగా శరీరకాంతి తగ్గుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు. వారానికి 2 సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. అయితే పండుగలు, నోములు, పూజలు ఉన్నప్పుడు మాత్రం ఏ రోజైనా తలస్నానం చేయొచ్చంటారు పండితులు. కుదిరితే మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. తలస్నానం చేసిన రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు ఇస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ముడి వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం, మంగళకరం. తలంటు పోసుకునే విషయంలోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి పాటిస్తుంటారు.